అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు జూలై 19వ తేదీ నుండి జూలై 25వ తేదీ వరకు. ముందుగా మేషరాశి. ఈ వారం ఉద్యోగస్తులకు వృత్తిపరంగా ఎంతో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరిగినప్పటికీ పై అధికారుల నుండి పూర్తి స్థాయి మద్దతు మరియు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి నూతన పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడానికి సమయం ఎంతో అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెరిగినప్పటికీ గృహోపకరణాలు లేదా విలాస వస్తువుల కొనుగోలు ఖర్చులు అదే స్థాయిలో పెరుగుతాయి. కాబట్టి ముందస్తు ప్రణాళికతో పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య గతంలో చిన్నపాటి విభేదాలు తొలగి సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ వారం ఎంతో సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పాత బాకీలు లేదా మొండి బకాయిలు ఊహించని విధంగా వసూలవుతాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే గణనీయంగా మెరుగుపడుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలలో ఉన్న ఉన్నత చదువుల ప్రయత్నాలలో శ్రమకు తగిన ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి. తోబుట్టువుల నుండి ఆశించిన ఆర్థిక లేదా మానసిక మద్దతు అందుతుంది. ఈ వారం దూర ప్రయాణాల సమయంలో వాహనాలు నడిపేటప్పుడు కొద్దిపాటి మెలకువ జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. శుక్రవారం దుర్గా అమ్మవారికి తెలుపు రంగు పువ్వులను సమర్పించి దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. నూతన కార్యాలు, సరికొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ వారం అత్యంత అనుకూలమైన మరియు అదృష్టకరమైన సమయంగా చెప్పవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వినూత్న ఆలోచనలకు కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. భూమి లేదా విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఈ వారం సఫలీకృతమవుతాయి. బంధుమిత్రుల కలయికతో మీ ఇంట విందు వినోదాలు రోజంతా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా గడుపుతారు. గణపతిని ఆరాధన చేసి గరిక పూజ చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కార్యాలయంలో పని ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ మీ సహనంతో మరియు ప్రణాళికాబద్ధమైన శ్రమతో అనుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులను గుడ్డిగా నమ్మకుండా ఆచితూచి అడుగు వేయడం శ్రేయస్కరం. అనవసరపు ఖర్చులను పూర్తిగా నియంత్రించుకోవాలి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులకు పోకుండా ఓర్పు వహించడం మంచిది. శారీరక అలసట, మానసిక ఒత్తిడి దరిచేరకుండా ఉండడానికి ధ్యానానికి లేదా యోగాకు కొద్దిగా సమయం కేటాయించడం అవసరం. పంచాక్షరి మంత్రాన్ని పారాయణం చేయడం వలన, శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. వృత్తి మరియు వ్యాపారాలలో మీరు ఆశించిన స్థాయి కంటే మెరుగైన అభివృద్ధి, ఆకస్మిక లాభాలు చూస్తారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలకు, కార్యదక్షతకు కార్యాలయంలో అధికారుల నుండి మరియు సహోద్యోగుల నుండి ప్రశంసలు దక్కుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో వచ్చే కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం వలన కుటుంబంలో మరియు సామాజికంగా మీ సత్సంబంధాలు దెబ్బతినకుండా కాపాడుకోగలుగుతారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న పాత సమస్యలు, కోర్టు వ్యవహారాలు ఈ వారం చాలా వరకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లేదా మీకు అనుకూలమైన ప్రాంతానికి స్థాన చలనానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా స్థిరత్వం లభించడమే కాకుండా భవిష్యత్తు ప్రయోజనాల కోసం కొత్త పెట్టుబడి ప్రణాళికలు రచిస్తారు. పాత స్నేహితులను అనుకోకుండా కలుసుకోవడం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగ రంగాలలో ఈ వారం కొన్ని మిశ్రమ ఫలితాలుంటాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం కొద్దిగా ఆలస్యమైనా అందుతుంది. కాబట్టి ఎక్కడా నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఖర్చుల విషయంలో ఆదాయానికి తగినట్లుగా బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం శ్రేయస్కరం. అనవసర అప్పులు చేయవద్దు. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. పెద్దలు మరియు జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. దుర్గాదేవి ఆరాధన లేదా అష్టలక్ష్మి స్తోత్ర పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తదుపరి వృశ్చిక రాశి. ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా మీ ధైర్య సాహసాలతో ఎదుర్కొని విజయం సాధిస్తారు. సమాజంలో ఏర్పడే నూతన పరిచయాలు మీ వ్యాపార అభివృద్ధికి, కెరీర్ ఎదుగుదలకు ఎంతోగానో ఉపయోగపడతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు బలంగా ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆంజనేయ స్వామి సింధూర పూజ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. కుటుంబంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. దీనివల్ల ఇంట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు ఆర్జిస్తారు. నూతన గృహ లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరిగి కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. గురువారం రోజు దక్షిణామూర్తిని శనగలను దానం చేయడం వలన విశేష శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. కార్యాలయంలో ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి సహోద్యోగులతో మరియు పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓర్పు, నిదానం వహించడం చాలా మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరగకుండా ముందే బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం అవసరం. ఈ వారం ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయవద్దు. ఆరోగ్య విషయాలలో, ముఖ్యంగా ఆహార నియమాల విషయాలలో, ఉదర సంబంధిత విషయాలలో జాగ్రత్త అవసరం. శనివారం రోజు శనీశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం లేదా హనుమంతుడికి ఆకు పూజ చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కళ, క్రియేటివ్ మరియు సాంకేతిక రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు ఒకటి కంటే ఎక్కువ పెరిగి ఆర్థికంగా ఎంతో బలం చేకూరుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. మీరు చేపట్టే వ్యాపార ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. శనివారం రోజు పేదలకు అన్నదానం చేయడం వలన, ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. పూర్తి ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో పనులు పూర్తి చేసి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం మీకు ఎంతో అనుకూలంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి సమయానికి అవసరమైన ధనం చేతికి అందుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. మీ పిల్లల విజయాలు లేదా వారి చదువుకు సంబంధించిన ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పరిహారం: గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.